హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మీకు మన కిచెన్లో ఈజీగా దొరికే వాటితో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఎలాగో సమ్మర్ కాబట్టి మనం మొక్కలకి ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. మనకి రైనీ సీజన్లో అంత ఆప్షన్ అయితే ఉండదు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి, ఎందుకంటే వర్షం పడుతూ ఉంటుంది, అంత డ్రైగా ఉండదు. కాబట్టి మనకి సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి మొక్కలకి న్యూట్రియంట్స్ కూడా త్వరగా దొరుకుతాయి. అలాగే మనకి ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడము. దీన్నైతే ఏం లేదండి, మనము కిచెన్లో ఎప్పుడైనా సరే గార్డెనింగ్ చేసేవాళ్ళు ఒక బకెట్ అనేది మెయింటైన్ చేస్తే మనం కిచెన్లో వచ్చే పప్పులు కడిగిన నీళ్లు కానీ, బియ్యం కడిగిన నీళ్లు కానీ అన్నీ ఒక బకెట్లో కొంపుకొని, అలాగే పాలు, పెరుగు ఏమన్నా కొంచెం కొంచెం మిగిలితే ఆ బకెట్లో వేసి ఒక రోజు మార్చి రోజు ఇలా అన్నీ మనం బకెట్లో వేసాము అంటే చాలు, మనకి అవి ఒక 2 డేస్లో మంచి ఫర్టిలైజర్ లాగా తయారవుతుంది. మనము ఎక్కువ రోజులు దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే మనం బెల్లము అలా కలిపేసి ఇచ్చుకోవచ్చు. ఇంకా త్వరగా మంచి ఫర్మెంటేషన్ అనేది జరిగి మనకి ఇంకా త్వరగా మనకి మొక్కలకి మంచి లాభాలు అయితే ఉంటాయి. లేదు అంటే నార్మల్గానైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక 3 డేస్ అయితే నేను అలా పెట్టేస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పటికప్పుడు దాంట్లోకి అయితే ఉంపుతూ ఉంటాను అనమాట, ఏ పూటకు ఆ పూట. కానీ నేను ఇంకా బీట్రూట్ జ్యూస్ కూడా చేశాను. ఆ జ్యూస్ పల్ప్ ఉంటుంది కదా, అది కూడా ఉంటే వేసేసాను, అందుకే రెడ్గా కనిపిస్తున్నాయి. మనకి బీట్రూట్ వల్ల కూడా మనకి మొక్కలకి ఎలాగో మంచి లాభాలు ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే దాన్ని కూడా వేస్ట్ చేయలేదండి, ఇంకా వేసేసాను. మనం కావాలంటే దాన్ని కంపోస్ట్ బిన్లో కూడా వేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ కూరగాయల తొక్కులు అవి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా చేసి ఇవ్వడానికి నాకు అంత కంఫర్ట్ అనిపించదు. వాటిని కంపోస్ట్ అయితే చేస్తాను, కానీ ఇలా లిక్విడ్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇలా లిక్విడ్ దాంట్లో వేసేస్తే మనకి పల్ప్ కాబట్టి మనకి మంచిగా తయారవుతుంది. 2 డేస్ అలా ఉండడం వల్ల మంచిగా ఫర్మెంట్ అవుతుంది. దీంట్లో కొంచెం దోసపిండి బ్యాటర్ కూడా ఉందండి. నేను ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను దోసపిండి బ్యాటర్తో మనము ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ కంట్రోల్ చేయడానికి మనకి అవన్నీ నేను సపరేట్ వీడియోలో చేస్తాను. పుల్లటి మజ్జిగని సపరేట్గా ఎలా యూస్ చేసుకోవాలి. కానీ ప్రస్తుతానికైతే నేను ఆల్ ఇన్ వన్ అనుకోండి. మనకి ఇది రెగ్యులర్గా కూడా ఇవ్వకూడదు, వీక్లీ ట్వైస్ ఇస్తే సరిపోతుంది. సో మనము ఇది మన కిచెన్లో వచ్చే లిక్విడ్ అంతా కలెక్ట్ చేసుకొని 2 డేస్ అలా పెట్టేసి 3rd డే ఈవినింగ్ కానీ అలా ఇచ్చేసామంటే మనకి వీక్లీ మనకి కొంచెం కొంచెమే వస్తాయి. కాబట్టి ఇవన్నీ 3 డేస్ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని అలా ఇచ్చేసాము అంటే మొక్కలకి 3 డేస్కి ఒకసారి మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి. మనకి మొక్కలకి మంచి మైక్రో న్యూట్రియంట్స్ అయితే అందుతాయండి. మీరు ఒక్కసారి అందరూ ట్రై చేయండి ఇలా ఇచ్చి. కొంచెం ఆకుకూరలకి అయితే అవాయిడ్ చేయడానికి చూడండి, ఎందుకంటే మనము పుల్లటి మజ్జిగ ఒకవేళ దీంట్లో కలిపితే, లేకపోతే దోసపిండి బ్యాటర్ ఇవన్నీ కలిపితే ఏంటంటే అవి మనకి మొక్కలకి, కూరగాయల మొక్కలకి ఎక్కువ పూత పింద రావడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనము ఆకుకూరలకి ఇచ్చినట్లయితే అవి పూతకి స్టేజ్కి అయితే వచ్చేస్తాయి. నేనైతే అవాయిడ్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం అన్ని మిక్స్ ఉన్నాయన్నమాట, కూరగాయల మొక్కలు ఆకుకూర మొక్కలు. సో మీరు ఆకుకూర మొక్కలకైతే అవాయిడ్ చేయండి, లేకపోతే పూత పింద అనేది వచ్చేస్తుంది. మనం ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోలేము. అలాగే దీన్ని అయితే డైల్యూట్ చేస్తే ఇచ్చుకోండి. మనము వేసిన క్వాంటిటీస్ని బట్టి దీన్ని డైల్యూషన్ అనేది చేసుకోవాలి. 1:10 అనేది ఎప్పుడైనా బెటర్ రేషియో. ఒకవేళ మొక్కలు తట్టుకున్నా తట్టుకోలేకపోయినా 1:10 ఇచ్చుకుంటే బెటర్ అండి. మనకి కాన్సన్ట్రేషన్ అనేది మనం కరెక్ట్గా చెప్పలేం కాబట్టి ఇలా నేనైతే మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసాను. మీకు వీడియో నచ్చితే